ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి సెంచరీతో చెలరేగిపోయాడు. ప్రస్తుతం గిల్ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్ 2 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాహుల్ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఇది 11వ అర్ధ సెంచరీ. రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ 3వ వికెట్కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ ఓ అనవసర షాట్ ఆడి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. జైస్వాల్ అవుట్ అయ్యాక శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కొద్దిసేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ 4వ వికెట్కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ షోయబ్ బషీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. జాక్ క్రాలే సూపర్ క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లాడు. 211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 6వ వికెట్కు 99 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నారు. గిల్ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. 85 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 5 వికెట్లకు 310 పరుగులుగా ఉంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ 1 వికెట్ తీశారు.